సార్ ఈసీ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు సార్. అంటే లబ్ధిదారులకు ఫండ్స్ రిలీజ్ చేసే విషయంలో జాప్యం చేసిందని చెప్పేసి. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే యాక్చువల్గా కొన్ని పథకాలకు సంబంధించి దాదాపు 14,165 కోట్లు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసీకి విజ్ఞప్తి చేసింది. సో కానీ ఈసీ దానికి ఒప్పుకోలేదు. అంటే ఈ పథకాలు ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు. ఇప్పుడు వర్షాకాలం జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అట్లాగే ఆసరా జూన్లో మన విద్యా దీవెన జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి. సో వాటికి సంబంధించి పిల్లల కోసం ఈ డబ్బులు, అట్లాగే చేయూత, తర్వాత ఇంకా లా నేస్తం, ఓబీసీ నేస్తం, ఇలాగ రకరకాల పథకాలు. మెయిన్ వచ్చి రైతులు, మహిళలు వీళ్ళకి సంబంధించి 14,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందుకని అడిగినప్పుడు ఈసీ దానికి ఒప్పుకోలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ వాళ్ళంతా కూడా ఆర్గ్యూ చేశారు. ఎందుకంటే మామూలుగా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడు వర్తిస్తుందంటే ఎలక్షన్ కోడ్ కొత్తగా పథకాలను అనౌన్స్ చేస్తే వర్తిస్తుంది. ఇది 5 ఏళ్ళుగా వస్తున్న పథకాలు కాబట్టి దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లకు అలౌ చేసింది కదా ఈసీ. 5 ఏళ్ళుగా వస్తున్నాయి, అవి కొత్తగా ఏం లేదు కాబట్టి పెన్షన్లకు అలౌ చేసింది. అట్లాగే ఇవి కూడా లబ్ధిదారులకు రెగ్యులర్గా వెళ్ళేవి కాబట్టి అలౌ చేయమని అడిగింది, కానీ ఈసీ ఇవ్వలేదు. దాంతో కొంతమంది లబ్ధిదారులు, మహిళలు, రైతులు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాళ్ళ తరపున సివి మోహన్ రెడ్డి అడ్వకేట్ ఆర్గ్యూ చేశారు. సో కోర్టు ఓవరాల్గా వీళ్ళ అభిప్రాయం కూడా వినింది, ఈసీ అభిప్రాయం. అవన్నీ విన్నాక కోర్టు ఏం చెప్పిందంటే 1 డే ఈసీ ఆదేశాల మీద స్టే ఇచ్చింది. ఇంటీరియం అబేయన్స్ అంటారు, అంటే నిలుపుదల చేసింది. ఈ 1 డేలో అంటే 10th నిన్న మొత్తం రిలీజ్ చేసేయండి, 1 డేలోనే అధికారులు మాత్రం ఇన్వాల్వ్ కావాలి, పొలిటికల్గా ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు, ప్రచారం ఎవరు చేసుకోకూడదు, దీని గురించి ఎటువంటి మీడియాలో కూడా రాకూడదు, సైలెంట్గా అకౌంట్లో వేయండి ఈ 1 డేలో అని చెప్పింది. మామూలుగా ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. కోర్టు చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళకి నో అబ్జెక్షన్, గో హెడ్ అని వస్తే కానీ సిఎస్ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అందుకని అడిగితే ఈసీ రివర్స్లో అనేక ప్రశ్నల్ని సంధించింది సిఎస్కి. మీ డబ్బులు ఎక్కడివి, ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇంతకుముందు ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సింది, ఇట్లాంటిదేదో మొత్తం ప్రశ్నించింది. దాంతో ఈ లోపల ఇంకొక పార్టీ, నవతరం పార్టీ అనేది ద్విసభ్య ధర్మాసనం బెంచ్కి వెళ్ళింది. ఇదేమో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు, బెంచ్కి వెళ్ళారు. బెంచ్కి కూడా ఏమంటే హౌస్ మోషన్ పిటిషన్ అర్జెంటుగా వేశారు. అది కూడా రిజిస్ట్రీని బెదిరించి ఆ పిటిషన్ వేశారనేది కూడా సాక్షాత్తు కోర్టే చెప్పింది. సో ఎప్పుడైతే హౌస్ మోషన్ వేశారో అప్పుడు 2 జడ్జిలు అనమాట, అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్, తర్వాత రఘునందన్ రావు, జస్టిస్లు 2. సో వాళ్ళు చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని ఎలక్షన్ కమిషన్ మీద చేశారు. ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వకుండా, మేము చెప్పినాక డబ్బులు వేయడానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నారు? ఆల్రెడీ ఈ ప్రశ్నలకంతా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది, మీరు సాటిస్ఫై కాలేదని కోర్టులో చెప్పారు. సాటిస్ఫై కాకపోయినా కూడా 1 డేలో ఈ డబ్బులు వేయమని మేము చెప్పినాక మీరు చెయ్యాలి కదా. అంటే కోర్టు కంటే మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా, కోర్టు కంటే ఎక్కువ అనుకుంటున్నారా మీరు ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ కమిషన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అట్లాగే మీకు తెలిసిన చట్టం ఇదేనా అని కూడా అడిగారు. ఇప్పుడు తెలంగాణలో ఏమో రైతు భరోసా పర్మిషన్ ఇస్తారు, ఆంధ్రాలో ఎందుకు ఇవ్వరని కూడా కోర్టును అడిగారు. అంటే రాష్ట్రానికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ మారుతాయా అని అడిగారు. అట్లాగే 2019లో చంద్రబాబు పసుపు కుంకుమకి డబ్బులు అడిగినప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు అనేది కూడా అడిగారు. కానీ దానికేమీ సమాధానం చెప్పలేదు. ఇక ఈ నవతరం పార్టీని కూడా సీరియస్గానే అడిగారు, మీరు అసలు ఎవరు, మీరు ఇంతకుముందు ఎన్ని స్థానాలకు పోటీ చేశారు, ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు, ఇవన్నీ అడిగారు. యాక్చువల్గా నవతరం పార్టీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తానని మొన్ననే అనౌన్స్ చేసింది.
సో క్లియర్గా నవతరం పార్టీ కూటమి తరపునే అది కేసు వేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మోషన్ దానికి కూడా తప్పు పట్టింది. మీరు రిజిస్ట్రీని బెదిరించి హౌస్ మోషన్ని ఎలా యాక్సెప్ట్ చేయిస్తారు అని అడిగితే చివరికి వాళ్ళ లాయరు నవతరం పార్టీ అడ్వకేట్ నాదకర్ని క్షమాపణ చెప్పాడు కోర్టుకి. సో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులకి అత్యవసరం. సీజన్ వెళ్ళినాక ఇచ్చి లాభమే ఉంటాయి. సో అది మేజర్గా నిన్న కోర్టులో జరిగింది. మరి దీన్ని జూన్కి అయితే పోస్ట్ పోన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం లేదు వేయడానికి డబ్బులు అనేసి జూన్కి పోస్ట్ పోన్ చేసింది. సో ఈ ఓవరాల్ ఇష్యూలో ఎవరి రోలు ఏంటి, దీనివల్ల ఇప్పుడు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు అండుకో మేమే సాధించాము ఆపగలిగాము అనేది వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి వేస్తే జగన్కి కొంత ప్రోగా ఉంటుంది, మేము ఆపగలిగాము, సో అది మా సక్సెస్ అని తెలుగుదేశం సోషల్ మీడియా వీళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు. వీళ్ళేమో చూడు చంద్రబాబు ఆపిస్తూ ఉన్నాడు, ఆల్రెడీ పెన్షన్ ఇబ్బంది పెట్టాడు, వాలంటీర్ వ్యవస్థను ఆయన ఆపిచ్చాడు, ఇప్పుడు ఇది ఆపిస్తున్నాడు. సో రేపు అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఏవి రావు, మేము గెలవకపోతే ఈ డబ్బులు మీకు పడవు, చంద్రబాబు వస్తే వేయడు ఎందుకంటే మా పథకాలు కాబట్టి ఆయన వేయడు. సో అనే నెరేటివ్ని వైసీపీ తీసుకెళ్తుంది. సో ఇద్దరికి కూడా వైసీపీకైనా తెలుగుదేశం కూటమికైనా కూడా ఇక్కడ తమ విన్నింగ్కి ఎలాంటి స్ట్రాటజీలు ఎంచుకోవాలనేదే ప్రయారిటీ తప్ప ప్రజలకి దీనివల్ల నష్టమా లాభం అనేది ప్రయారిటీ కాదు. సో ఎలక్షన్ ముందు ఈ డబ్బులు ఎందుకు లేవు అని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించింది. నిజానికి ఎలక్షన్ కమిషన్కి ఇవన్నీ అనవసరం. కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందా లేదో మాత్రం చూసుకోవాలి. సో అది వదిలేసి వాళ్ళు లేని ఒక రాజకీయ నాయకుడిలాగా వాళ్ళ ఒక పొలిటికల్ పార్టీలాగా మాట్లాడుతుంది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ప్రజల తరపున ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ప్రజల తరపున, కానీ ఒక ఈగోకి పోయి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. లేదో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని బీజేపీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి బీజేపీ చెప్పుండొచ్చు ఈ మీకు ఆపేయండి దాన్ని. సో వాళ్ళకి కూడా తెలుసు వన్ డే కోర్టు చెప్పింది, ఈ లోపల మనం లేట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు కదా అనేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఇగోలో ఎత్తులు పైతులు వేసుకొని వ్యవస్థల మధ్య గొడవలు క్రియేట్ చేసి వ్యవస్థల పట్ల ఆల్రెడీ ప్రజల్లో ఎవరికి నమ్మకం లేదు, ఇంకా కాస్త కోస్తా ఉన్నది కూడా పోయేట్టుగా ఉంది. ఇదే హైకోర్టుని ఒక వ్యక్తి ఏమన్నా ఇలా ధిక్కరిస్తే గమ్మున ఉంటారా? మరి ఈసీ ధిక్కరించింది, ఫైనల్గా ఏం చేశారు, ఆపేశారు. వాళ్ళు సక్సెస్ అయినట్టే కదా ఈసీ కానీ లేకపోతే ఈసీని అడిగిన కూటమి కానీ. సో ఫైనల్గా వాళ్ళు అనుకున్నది అయితే సాధించారు. సో దీనివల్ల ఎవరికి లాసు? ఖచ్చితంగా రైతులు డబ్బులు ముందుగా పడి ఉంటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ పడి ఉంటే వాళ్ళు ఇది చేసేవాళ్ళు. తల్లులు వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి బట్టలు కుట్టించుకోవాలి, వాళ్ళకి బుక్కులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ డబ్బులు హెల్ప్ అయ్యిండేది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పోయి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ప్రజల కేంద్రంగా ఆలోచించడం అనేది వ్యవస్థలు చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఉండేది దేనికి? ప్రజల కేంద్రంగా అది థింక్ చేయాలి, ప్రజలకు ఇది లాభమా నష్టం అని. వాళ్ళు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఏదోదో మాట్లాడారు. సో లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటే అర్థమేమి? కొత్తగా ఏమన్నా ఈ పార్టీకి దీనివల్ల మేలు జరిగిపోతుందంటే అది అడగచ్చు. ఇది కొత్త పథకం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది. ఇన్నేళ్లుగా వేస్తున్నప్పుడు లేనిది కొత్తగా అడ్వాంటేజ్ ఏమొస్తుంది వాళ్ళకి? వాళ్ళు ఆలోచించుకొని కావాలనే లాస్ట్ మినిట్లో విడుదల చేద్దామని అనుకోవచ్చు. పొలిటికల్ పార్టీలు ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది లెక్క. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఇస్తే ఫ్రెష్గా మైండ్లో ఉండి ఓట్లు వేస్తారు. అట్ట అనుకుంటే పసుపు కుంకుమ డబ్బులు పడినాయి, మరి ఎందుకు చంద్రబాబు కోట్లు పడలేదు? కాబట్టి ఇదేంటంటే ఆల్రెడీ డిసైడ్ వాళ్ళని ఈరోజు నువ్వు డబ్బు ఇచ్చినా వాళ్ళు రివర్స్లో వీడి డబ్బులు మాకు ఇచ్చాడా, కావాలని ఎలక్షన్ ముందు ఇచ్చాడు, ఇవన్నీ జనం కూడా మాట్లాడతారు. వాళ్ళు ఏమంత అమాయకులు కాదు అందరూ. కాబట్టి వీళ్ళు అనుకోవచ్చు ఎందుకన్నా మంచిది మనం వేద్దామని, కానీ ఇప్పుడు అది జరుగుతుంది. బేసిక్గా రెండు పార్టీలు కూడా తమ ప్రయోజనాలను ఉపయోగించుకొని చేస్తున్నాయి. ఇందులో ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్గా ప్రజల తరపున కాకుండా ఒక పార్టీ తరపున లేదా కూటమి తరపున పనిచేస్తున్నట్టుగా మనం ఈ ఇష్యూలో మాత్రం అర్థమవుతుంది.